40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. రామదాస్ గారికి సూర్యరెడ్డి గారికి లోకేష్ రెడ్డి గారికి కుటుంబరావు గారికి నర్సీ గారికి అట్లాగే వివిధ నాయకులకి మన పార్టీ నాయకులకి ఈ కార్యక్రమానికి చేసిన కార్యకర్తలకి మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ ఉత్సాహం చూస్తుంటే విజయోత్సవం లేకుండా ఇదంతా కూడా ఆఫీస్ ఓపెనింగ్ లేదు. ఈ తిరువూరులో రామదాసు ఒక పంతం పట్టుకున్నట్టున్నాడు. తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయాలని ఒక పంతం పట్టుకున్నట్టున్నాడు. జాయినింగ్స్ అవునా? చాలా కక్ష పెట్టుకున్నాడు లోపల. పంతం కక్ష కాదు. స్వామిదాస్ గారు ఆయన సహకరిస్తూ మీరందరూ కూడా మన తిరువూరు నియోజకవర్గ నాయకులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ చాలా కష్టపడుతున్నారు. ఇంకా 33 రోజులు ఉంది ఎలక్షన్ అంతే. మే 13 అంటే వాళ్ళ ఆల్రెడీ 9వ తారీఖు అయిపోయింది. ఇంకా 13 రోజులు ఉంది. ఖచ్చితంగా అఖండ మెజారిటీతో మన స్వామిదాస్ గారు గెలుస్తున్నాడు. అవునా కదా? వలస పక్షి వచ్చిందా రాలేదా? మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోతా వలస పక్షి. ఇక్కడ ఉండేది స్వామిదాస్ గారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ స్థానికుడిగా మరి 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానులతో, అండదండలతో ఇవాళ భారీ మెజార్టీ సాధించిపోతున్నాడు. అలాగే విజయవాడ పార్లమెంట్లో కూడా 7 టీడీపీ ఓడించి వైసీపీ గెలవబోతుంది. ప్రతి సీట్లో కూడా భారీ మెజార్టీతో టీడీపీని ఓడించి మన వైసీపీ గెలవబోతుంది విజయవాడలో. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు కదా, మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాంటే అశేష జనవాహిని మీరు చూస్తున్న బస్ యాత్రలో ఆ ప్రజాదరణ, అట్లాగే ఆయనకి పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి, సమాజం పట్ల ఉన్నటువంటి అంకిత భావం, ఇవన్నీ చూసి ముఖ్యమంత్రి గారు చెప్పిన 175 రావడం వస్తాయి అంటలో నాకేటువంటి సందేహం లేదు. మీరు కూడా ఒప్పుకుంటున్నారా? పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే పెత్తందారుల పక్షపాతి చంద్రబాబు నాయుడు. అవునా కదా? మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు. అవునా కదా? ఇవాళ అభివృద్ధి, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? 2,60,000 కోట్లు సంక్షేమం ఇవ్వడమే కాదు, దానికంటే దాంతో సమానంగా అభివృద్ధి కూడా చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నది అందరూ కార్యకర్త నాయకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మీకు చెప్పవలసిన, మీరే ఎక్కువ చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నాకు మన పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మన పార్టీ ఏంటి, మన నాయకుడు ఏం చేశాడు, మన పార్టీ విధి విధానాలు ఏంటి, మన పార్టీ చేసిన సంక్షేమం ఏంటి, మన నాయకుడు చేసిన సంక్షేమం ఏంటి, మన నాయకుడు చేసిన అభివృద్ధి ఏంటి, మీరు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అప్రమత్తంగా ఉండి మన స్వామిదాస్ గారిని గెలిపించుకోవాలని, అట్లాగే పార్లమెంట్లో మరి 3వసారి మీ అందరూ ఆశీస్సులతో నేను కూడా అడుగు పెడతానికి మీకు సేవ చేసిన అదృష్టాన్ని ఎట్లాగా మీరు కల్పిస్తారు. స్వామిదాస్ గారికి రికార్డు బ్రేక్. ఈ తిరువూరు చరిత్రలో ఎప్పుడు రానటువంటి మెజార్టీ స్వామిదాస్ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. మీరు కూడా ఇవాళ మంచి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. చాలా చక్కగా విసనపేట కార్యాలయం ఓపెన్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి మన ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని లేదా నమ్మకంతో మన పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ స్వామిదాస్ గారు అట్లాగే మన పార్టీ నాయకులు మీ అందరికీ మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.